మేము ముందుకు వెళ్ళాలన్నటువంటి సమాజం యొక్క అర్జెన్సీని మనం అందుకోలేక చాలా మంది బాధపడుతూ ఫాల్స్ ప్రెస్టేజ్లకు పోతున్నటువంటి సమాజంలో నా నా యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ పనులకు నేను ఒక్కడిని చేస్తున్నాను గొప్ప అని కాదు. మా తమ్ముడు సంజీవ్ కానీ, నరేందర్ అన్న కానీ, సీనన్న కానీ, వీళ్ళందరూ కూడా వాళ్ళకు వీలైనంతగా తమ పక్కింటి వాళ్ళకు, తెలిసిన వాళ్ళకు, మిగతా వాళ్ళకు సేవ చేసే అదృష్టం మన వల్ల స్ఫూర్తి కలుగుతుంది సమాజానికి అనే ఒక ఆదర్శంతో, ఒక ఆలోచనతో నాకున్న ప్రొఫెషన్లోనే మనం అంటాం జనరల్ నాకు టైం లేదండి అని అంటే అతను శుద్ధ వేస్ట్ పర్సన్ అన్నట్టు అంటారు. టైం మంచి పనులకు 100% దేవుడు మనకు కలుగజేస్తాడు. ఎంతైనా సరే ఇప్పుడు మేధస్సు ఉంది, ఒక పర్సన్ ఇంత చేస్తాడు, ఇంకో పర్సన్ ఎంతో చేస్తాడు. సో అందరికీ అవే రెండు కళ్ళు, అవే రెండు చేతులు, ఒకటి హృదయం కావాల్సింది. మంచి హృదయం మైండ్ సెట్ లో పెట్టుకొని నలుగురికి దాహార్తిని. కొంతమంది చూస్తామన్నా ఒక దగ్గరికి పోతే పెద్ద సేట్ ఉంటాడు, పెద్దగా బిజినెస్ ఉంటుంది, ఏదో ఉంటుంది, కానీ ఎవరైనా వచ్చి నాకు ఇంత సహాయం కావాలని నిజమైన ఆర్ద్రతతో వచ్చినటువంటి వ్యక్తికి సహాయం లేకుండా ఏటో అనే సిచ్యువేషన్ కాకుండా దేవుడు పైనుంచి గమనిస్తాడు మనం ఏ రకంగా సేవ చేస్తున్నాం. ప్రార్థించే పెదాల కన్నా సహాయం చేసే చేతులు గొప్పయి అని చెప్పి నేను నమ్మిన 100% నీకు మాటల కంటే ఎక్కువ నీ చేతలు ఎక్కువ పనిచేస్తాయి. ఆ చేతలే ఆ భగవంతుడు ముడతాయి. కాబట్టి ఆయన యొక్క దీవెనతో ఉన్నటువంటి మన యొక్క చిన్న సమాజంలో మనకు ఒక చేతి అందేంత దూరం కాకుండా మీ అందరి యొక్క ప్రేమ కలిగిందనుకో, ఒక 1,00,000 చేతులు అయితేనా అందరూ అన్నార్థులకు, ఆపదలో ఉన్న వ్యక్తులకు, కష్టాలు ఉన్న వ్యక్తులకు, బాధితులకు, పీడితులకు అందరికీ కూడా ఒక రక్షణ కవచంగా ఉండాలంటే 90% ఉన్నటువంటి మన యొక్క బడుగు బలైన వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా, అలాగే ఉన్నత వర్గాల్లో ఉన్నటువంటి పేదలకు కూడా మంచి మనసు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సమాజంలో సేవ తీసుకునే అవకాశం ఉంది. ఇవ్వాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంది. వాళ్ళ హక్కుదారులు మనం ఇవ్వాల్సిన బాధ్యత మనం. ఒక మంచి చదువు కలిగినటువంటి వ్యక్తి, ఒక మంచి మేధావి మౌనం ఎప్పటికీ సమాజానికి చెడుగానే పరిగణిస్తారు. కాబట్టి ఎప్పుడో ఒకప్పుడు నాకు ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు పేదరికంతో పెరిగినాం. అటువంటి స్థితిలో మన పక్క నుంచి కొంతమంది వెళ్ళిపోయి మనల్ని పట్టించుకోకుండా పోయినా కానీ మనం ఏం బాధపడకుండా మనం కూడా ఒక ఆపనాహస్తం వారికి ఇవ్వాలా. అటువంటి జీవితాన్ని నాకు ఇవ్వమని చెప్తున్నా. మనం చనిపోయిన తర్వాత ఆ సూర్ కింద నిలబడి చాలా మంది అంటారు, అబ్బా ఎప్పుడు చెప్తున్నారని కాకుండా ఆ పర్సన్ అయ్యో చాలా మంచివాడు ఉండే, ఒక నలుగురు సేవ చేసిననే ఆ కీర్తి పుట్టి నుంచి చనిపోయే వరకు ఒక కల్పితమైనటువంటి భ్రమైనటువంటి జీవితంలో 100% మంచి పనులు ఖచ్చితంగా దేవుడికి వస్తాయి. అవి సమాజాన్ని బాగుపరచడానికి ఖచ్చితంగా నీ యొక్క సేవలు, నీ యొక్క ఎగ్జిక్యూషన్, నీ యొక్క మైండ్ సెట్, నీ యొక్క నీతి, నీ యొక్క నైతిక విలువలన్నీ కూడా క్రోడీకరించి సమాజ నిర్మాణం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క 4th ఎస్టేట్ ప్రజల ముందుకు తీసుకొస్తున్నటువంటి యొక్క మంచి పనులు కానీ, నేను చేసే చిన్న ఉడతా సహాయాన్ని కూడా ఇంత గొప్పగా, ఇంత ప్రేమగా ఆస్వాదించి మీ యొక్క ప్రేమను నా పైన ప్రసరింపజేస్తూ మీ యొక్క షవర్స్, ప్రేమ యొక్క షవర్స్ అన్నిటి కూడా నా పైన ప్రసరింపజేస్తున్నందుకు నేను చాలా అదృష్టవంతుని. ఇలాగే ఇంకా నాకు దేవుడు అవకాశం ఇస్తే ఇంకా ఎక్స్పాన్షన్ ఆఫ్ మై సొసైటీకి నా సర్వీసెస్ కానీ, నా యొక్క ప్రేమ కానీ, మానవతా విలువలు ఎక్కడి కాపాడుకుంటూ ఏం జరిగినా మంచి కొరకు అనుకుంటూ ముందుకెళ్ళి మీ అందరినీ ప్రేమను పొందినందుకు ఈరోజు నా జన్మదినం సందర్భంగా ఇక్కడికి వెళ్ళలేదు, మీ యొక్క మధ్యలో నేను ప్రేమ పూర్వకమైనటువంటి జన్మదిన ఈ యొక్క ఈవెంట్ జరుపుతున్నందుకు మీ అందరికీ కూడా నేను కృతజ్ఞత, అభినందన తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.